ఈ ఛానల్‌లోని కథలన్నీ నా సొంతం. నా సొంత రచనల్ని ఇతరులు ఎవరైనా, వేరే ఏ ఇతర ప్లాట్‌ఫార్మ్స్‌లో అయినా, నా పర్మిషన్ లేకుండా వాడుకున్నట్లు నేను గమనించినట్లయితే, వాళ్ళ మీద నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముందు జాగ్రత్త హెచ్చరిక మాత్రమే కాపీ చేసే వాళ్ళందరికీ. ఇక ఆలస్యం చేయకుండా ఈ శ్రీవారికి ప్రేమలేఖ కథలోకి వెళ్ళిపోదాం. ఏమోనే బాబు! నువ్వెలా ఉంటున్నావో గాని, నాకు మాత్రం మా ఆయన బాగా గుర్తొస్తున్నాడు అంది దిగులుగా మారిపోతూ శృతి. నాక్కూడా మా ఆయన గుర్తొస్తున్నాడు చాలా. కానీ, ఆ మాట శృతిలాగా బయటకు చెప్పలేకపోయాను. అసలు నాకు తెలిసిందే ఇప్పుడు కదా! నేను వెళ్తానే ఇంటికి. అమ్మ చూస్తూ ఉంటుంది నా కోసం అని చెప్పి శృతి ముందు నుంచి లేచి నిల్చున్నాను. అదేంటే సాయంత్రం వరకు ఉంటావనుకున్నాను. అమ్మని వంట కూడా చేసేయమన్నాను అంది శృతి నా చేతిని పట్టుకొని. లేదు లేవే శృతి, మరోసారి వస్తాను అని చెప్పి నేను వెంటనే గదిలో నుంచి బయటకు వచ్చి శృతి వాళ్ళమ్మతో కూడా వెళ్ళొస్తాను సరోజిని పిన్ని అని అరిచి చెప్తూనే ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేశాను. ఆగవే మహి, నీకోసం వంట కూడా చేసేస్తుంటే వెళ్ళిపోతున్నావేం అంటూ పిన్ని గొంతు గట్టిగా వినిపించింది. మరోసారి వస్తానని శృతికి చెప్పినట్టే చెప్పాను పిన్నికి కూడా అరిచి. పరుగున ఇంటికి వెళ్ళిపోవాలని ఉందిప్పుడు నాకు. కానీ పెళ్లయింది కదా! మునిపట్లా ఇప్పుడు పరుగులు తీస్తూ, ఎగురుకుంటూ వెళ్తే ఊర్లో అందరూ ఏమనుకుంటారో నన్ను చూసి అనే భయం కొత్తగా చేరింది నాలో. 2 నెలల క్రితం అమ్మా, నాన్న సడెన్‌గా నిన్ను చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు మహి అని చెప్పినప్పుడు ఇలా లేను నేను. నా ఆలోచనలు ఇలా లేవప్పుడు. పెళ్ళా? పెళ్ళేంటి? అని అరిచాను అమ్మ మీద. నేను పెళ్లి చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాను. నన్ను పెళ్ళికి ఒప్పించి అత్తవారింటికి పంపించడానికి మా నాన్నకి చుక్కలే కనపడ్డాయనుకోండి. నాకు పెళ్ళంటే అప్పుడిష్టం లేదు. అబ్బాయి నచ్చక కాదు. మా వారు చాలా అందంగా ఉంటారు. సినిమా హీరో 'మహేష్ బాబు'లా ఎర్రగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటారు. ఎత్తు కూడా 6 అడుగుల ఆజానుబాహుడు. పెళ్లి చూపుల్లో ఆయన్ని చూడగానే నాకు నచ్చేశారు. కానీ అసలు సమస్య నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. మా నాన్నని వదిలి వెళ్ళడం అనే మాటే నాకు నచ్చదు. అందుకే పెళ్లి చేసుకోకూడదు ఎప్పటికీ అనుకునేదాన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అయితే అనుకున్నట్టుగా జరగలేదు. పెళ్లి చేసేసాడు నాన్న. నాకు తరువాతి మాసం జ్యేష్ఠ మాసం మంచి ముహూర్తాలు కూడా ఉండడంతో వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించేసి. అయిష్టంగానే నాన్న కోసం చేసుకున్నాను పెళ్లి నేను. అప్పగింతల్లో నాన్నను పట్టుకొని ఎంత ఏడ్చానో! నా ఏడుపు చూసి పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మొత్తం మీద మా వారితో కలిసి అత్తింట్లో అడుగుపెట్టాను. అత్తయ్య కాస్త కోపిష్టి మనిషి. నా పిల్ల చేష్టలకు, పనులు చేతకానితనానికి విసుక్కుంటూ, కోప్పడడం పెళ్లైన రెండో రోజు నుంచే మొదలుపెట్టారు. కానీ మా వారు నన్ను వెనకేసుకొచ్చేవారనుకోండి. చిన్న పిల్లనని, గారాబంగా పెరిగాను పుట్టింట్లో అని. ఇంకా మావయ్య కూడా. ఆ ఇంట్లో నాకు మరో నాన్నలా అనిపించారు మావయ్య. 2 రోజుల్లోనే నేను మావయ్యకి దగ్గరైపోయాను కూడా. మూడో రోజు అమ్మా, నాన్న వచ్చారు నా అత్తింటికి సారె పట్టుకొని. ఆ రోజు సత్యనారాయణ వ్రతం జరిపించాక రాత్రికి గర్భాధాన ముహూర్తం. నాకు చచ్చే భయం కలిగింది. నన్ను సిద్ధం చేస్తూ అమ్మలక్కలు చెప్తున్న మాటలు వింటుంటే. ఆ భయంతోనే శోభనం గదిలోకి వెళ్ళనని మళ్ళీ రాగాలు తీశాను నాన్న దగ్గర. నన్ను నీతో తీసుకెళ్ళిపో నాన్న అని గోల చేశాను. ఒంటి మీదకి 21 ఏళ్ళు వచ్చాక కూడా ఇంకా ఏంటి చిన్న కూనలాగా ఈ రాగాలు అంటూ అత్తయ్య విసుక్కోవడం. ఇలా పేచి పెట్టి మా పరువు తీయకే అంటూ అమ్మ మందలింపులు. నా బంగారు తల్లి కదూ! వెళ్ళమ్మా లోపలికి అని నాన్న నచ్చచెప్పడాలు. అన్నీ అయ్యాక నేను అమ్మ చీర కొంగులో ముక్కు చీది గదిలోకి అడుగుపెట్టాను. నా కోసమే ఎదురు చూస్తున్న ఆయన్ని చూడగానే భయంతో నా అడుగులు ముందుకు పడలేదిక. "అక్కడే ఆగిపోయావేం?" అన్నారు ఆయన. నేను సమాధానం చెప్పకుండా నేల చూపులు చూస్తూ ఉండిపోయాను. ఆయన వచ్చి తలుపులు మూసి గడియ పెట్టి నా చేతిలో పాల గ్లాస్ తీసుకున్నారు. నేను మాత్రం దించిన తల ఎత్తలేదు. సగం తాగిన పాల గ్లాస్ నా ముందు పెట్టినా కూడా నేను ఉలకలేదు, పలకలేదు. నా చుబుకం పట్టి పైకంటూ నా కళ్ళల్లోకి చూసిన ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకంటే నేను ఏడుస్తున్నాను మరి. కన్నీటి కడవలైన నా కళ్ళు చూసి వెంటనే పాల గ్లాస్ పక్కన పెట్టేసి ఏమైందంటూ లాలనగా అడిగారు. భయంగా ఉంది నాకు మీతో ఉండాలంటే ఈ గదిలో అన్నాను నేను ఏడుపు గొంతులో. చిన్న నిట్టూర్పు ఆయన నుంచి.
నా ఏడుపు ఇంకా ఎక్కువవుతుంటే, "నేనేమి చెయ్యను నిన్ను, ఏడవకు. రా వచ్చి పడుకో" అన్నారు ఆయన. హమ్మయ్య! అనుకున్నాను నేను ఆ మాటకు. నిజంగా ఏం చెయ్యరు కదూ! అన్నాను మళ్ళీ కాస్త అపనమ్మకంగా. చేయనన్నట్టు తలూపారు. వెంటనే వెళ్లి మంచమెక్కి ఓ మూలకు పడుకున్నాను. ఆయన ఇంకో మూల పడుకున్నారు. మొదటి రాత్రి మాత్రమే కాదు, రెండో రాత్రి, మూడో రాత్రి కూడా. అమ్మ వాళ్ళింట్లో ఇలానే గడిచింది మా మధ్య. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళాను మళ్ళీ. ఓ 4 రోజులు అత్తవారింట్లో ఉన్న తర్వాత మా వారు నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. అక్కడే మరాయన ఉద్యోగం చేసేది. అత్తవారింట్లో ఉన్న 4 రోజులతో పాటు హైదరాబాద్‌లో ఉన్న 9 రోజులు కూడా మేం దగ్గరవ్వలేదు. ఇద్దరం ఒకే ఇంట్లో, ఒకే గదిలో ఉన్నా కూడా మా మధ్య భార్యాభర్తల మధ్య ఉండే దగ్గరతనం లేదు. నేను ఉదయాన్నే లేచి నాకు వచ్చినట్టుగా ఇంటి పనులు, వంట పనులు చేసి, ఆయనకు బాక్స్ కట్టిచ్చి, ఆఫీస్‌కి పంపించి, టీవీ ముందు కూర్చునేదాన్ని. మధ్యలో "భోజనం తిన్నావా?" అని ఆయన నుంచి ఒక ఫోన్ కాలొచ్చేది. తిన్నానని చెప్పి, "మీరు తిన్నారా?" అని నేను కూడా అడిగి, ఆయన తిన్నానని చెప్పాక నేను ఫోన్ కాల్ కట్టేసి ఓ నిద్ర వేసేదాన్ని. మళ్ళీ సాయంత్రం లేచి పనులు చేసుకొని, స్నానం చేసి, టీవీ ముందు కూర్చుంటే, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చేవారప్పటికి. వస్తూ మల్లెపూల మాల తెస్తే, నేను దాన్ని తీసుకొని నేరుగా పూజ గదికి వెళ్ళి, అమ్మవారి మెడలో వేసేసేదాన్ని. ఏం చెయ్యను మరి? నాకేమో భయంగా ఉందాయె ఆయనకి దగ్గరవ్వాలంటే. 9 రోజులు గడిచాక నాన్న వచ్చారు. నన్ను ఆషాఢమాసం మొదలవ్వబోతుందని పుట్టింటికి తీసుకెళ్ళడానికి. నేను హుషారుగా నా బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటే, నాన్నతో మాట్లాడుతూ కూర్చున్న ఆయన మళ్ళీ మా గదిలోకి వచ్చారు. "వెళ్తున్నావా?" అన్నారు నేను బట్టలు సర్దుకోవడం చూసి. "హా!" అన్నాను నేను ఇంటికి వెళ్తున్నానన్న సంతోషంతో. "నేను మీ నాన్నగారితో మెల్లిగా మాట్లాడతాను. ఇక నువ్వు మళ్ళీ ఇక్కడికి రావక్కర్లేదు. డివోర్స్ పేపర్స్ మీ ఇంటికి వస్తాయి. సైన్ చేసి పంపించు వాటిని" అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయారు. నా కళ్ళల్లో గంగ ఉప్పెంగింది. కాసేపు ఏడుస్తూనే గదిలో ఉండిపోయాను. ఇంకాసేపటికి ఉక్రోషం పొంగుకొచ్చింది. "రావక్కర్లేదు అన్నారు కదా! రాను. విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి పంపిస్తాను. మీకేనా? నాకు ఉంది పౌరుషం" అనుకుంటూ ముక్కు ఎగపీల్చి బట్టల బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చాను. ఆయనకు కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా నాన్నతో కలిసి ఊరు వచ్చేశాను. వచ్చిన దగ్గర నుంచి అంతా బానే ఉంది గానీ, నాకు ఆయన బాగా గుర్తొస్తున్నారు. ఒక్కసారైనా నాకు ఫోను చేస్తారని ఎంత ఎదురు చూసినా రావట్లేదు. నేనే ఫోను చేద్దామంటే ఏదో తెలియని భయం. ఆ భయాన్ని దాటి ఆయనకు కాల్ చేద్దామని ఇప్పుడు శృతి దగ్గర నుంచి వచ్చేసాను గానీ, నా వల్ల కావట్లేదు. "అమ్మా పోస్ట్" అని పోస్ట్ మ్యాన్ అరుపు వీధి గుమ్మంలో నుంచి గట్టిగా వినిపించింది. ఏదో అనుమానంగా అనిపిస్తుంటే గుండెను అరచేత్తో పట్టుకొని బయటకు వచ్చాను. ఆయన గాని నిజంగానే విడాకుల కాగితాలు పంపించారేమోనని నాకు భయం. ఆ ఉత్తరం నాన్న తీసుకొని బ్యాంక్ నుంచి వచ్చిందని చెప్పారు. నాకు పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. కానీ భయం మాత్రం మరింత ఎక్కువయింది. ఆయన నిజంగా విడాకులు పంపిస్తే ఇంటికి? ఇక ఆలస్యం చేయకూడదనుకొని వెంటనే ఫోన్ తీసి ఆయన నంబర్‌కి కాల్ చేశాను. లిఫ్ట్ చేశారు ఓ 4 రింగుల తర్వాత. కానీ మాట్లాడలేదు అవతల నుంచి. కేవలం ఫోన్ ఎత్తి మౌనంగా ఉన్నారు. నేను కూడా కాసేపు మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాను. ఎంతకీ ఆయన మాట్లాడకపోతుంటే ఇక ఆఖరికి నేనే పెదవులిప్పి "ఎలా ఉన్నారు?" అన్నాను. "బానే ఉన్నాను" అని జవాబు ఆయన నుంచి చాలా ముక్తసరిగా వచ్చింది. "నేను ఫోన్ చేస్తే మీకు సంతోషంగా లేదా?" అన్నాను. "లేదు" అని ముఖం మీదే చెప్పారు. "నిజం చెప్పండి." "లేదు" అన్నాను ఏడుపు తన్నుకొస్తుంటే ఉక్రోషంగా. "అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఎందుకుంటుంది? నువ్వు ఫోన్ చేస్తే నాకు సంతోషంగా. దగ్గరున్నప్పుడే ఏ రోజు ఏం చేస్తున్నారండి అంటూ ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ చేయలేదు నాకు. ఇక దూరంగా ఉండి ఫోన్ చేస్తావని ఎందుకనుకుంటాను? అయినా విడిపోవాలనుకుంటున్నా మన మధ్య ఈ ఫోన్ కాల్స్ అవసరం లేదనుకుంటా." ఆయన మాట్లాడిన మాటలకు నాకు నోట మాట పడిపోయింది. "నాకు పనుంది. ఆఫీస్‌లో ఉన్నాను నేను" అని చెప్పేసి కాల్ కట్టేశారాయన. కట్టలు తెగిన ఆనకట్టలా ప్రవహిస్తున్నాయి నా కళ్ళ వెంబడి కన్నీళ్లు. 2 రోజులు ఏడుస్తూనే ఉన్నాను. అమ్మకు, నాన్నకు అనుమానం వచ్చింది. నాకు ఆయనకు మధ్య ఏదో జరిగిందని నా ఏడుపు చూసి. ఏమైందో చెప్పమని అడిగారు. ఏం లేదని అబద్ధమే చెప్పాను గానీ నిజం చెప్పలేదు. ఒంటరిగా ఏడుస్తూ గదిలోనే ఎక్కువగా ఉండిపోయాను.
ఆయన కోసమే ఆలోచిస్తూ ఉన్న నాకు మెల్లిగా అర్థమైంది, ఆయన కోపంలో కూడా అర్థం ఉందని. నేనే లేనిపోని భయాలతో ఆయన్ని అర్థం చేసుకోకుండా దూరం పెట్టి తప్పు చేశానని తెలుసుకున్నాను. శృతికి కూడా ఇదే మాసంలోనే పెళ్లయింది. నాకన్నా 12 రోజుల ముందు. అది వాళ్ళ ఆయనకు గంట గంటకి గంట కొట్టినట్టు ఫోను కొడుతూనే ఉంది. ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. అవతల వాళ్ళ ఆయన కూడా. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారని అర్థమైపోతుంది వాళ్ళ మాటలు వింటుంటేనే. కానీ మేము అసలు మా ఇద్దరి మధ్య దగ్గరున్నప్పుడే మాటలుండి చావలేదు. ఆయన మాట్లాడాలని ప్రయత్నిస్తే నేను నిద్రొస్తుంది అంటూ వెళ్లి మంచం ఎక్కేసేదాన్ని. బయటకు వెళ్దాం సరదాగా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని ముఖం మీదే చెప్పి వంటగదిలోకి తుర్రుమనేదాన్ని. ఒక్కసారి, ఒక్కసారి కూడా ఆయనతో నేను సవ్యంగా ఒక్క మాటైనా మాట్లాడిందే లేదు. తప్పంతా నాదే అని అర్థం చేసుకున్న నాకు నాపై నాకే కోపంగా ఉందిప్పుడు. కానీ కోప్పడి ఏం సాధిస్తాను? అక్కడ ఆయన కూడా కోపంగా ఉన్నారు నా మీద. ముందు నా శ్రీవారి అలక తీర్చాలని నిర్ణయించుకున్నాను. ఫోన్‌లో అయితే ఆయన స్వరం వినడంతోనే నా నోరు పడిపోతుంది గానీ, ఓ ఉత్తరం రాస్తే బావుంటుంది అనిపించింది. నా మనసులో ఉన్న భావాలన్నీ అందంగా రాయగలుగుతాను కదా! శ్రీవారికి ప్రేమ లేఖ అన్నమాట. వెంటనే పెన్ను, పేపరు పట్టుకున్నాను. ఇక్కడే వచ్చింది అతిపెద్ద సమస్య. అసలు నాకు ఏం రాయాలో ఒక్క ముక్క కూడా తట్టడం లేదు. అసలు ఎలా మొదలుపెట్టాలని కూడా అర్థం కావట్లేదు. మధ్యాహ్నం మొదలైన నా ఆలోచన రాత్రికి కూడా కొనసాగుతూనే ఉంది గానీ, పేపర్ మీదకు ఒక్క పదమైనా చేరలేదు నా కలం నుంచి. రాత్రి భోజనం చేసి మేడ మీదకు వెళ్ళిపోయాను పెన్ను, పేపర్ పట్టుకొని ఇక. చల్లగాలిలో సన్నజాజి పందిరి కిందున్న మడత మంచం మీద పడుకొని ఆయన్ని గుర్తు చేసుకున్నాను. సాయంత్రం తమను ముద్దాడిన వర్షపు జల్లును గట్టిగా వీచిన గాలికి సన్నజాజి తీగలు నాపై కురిపించాయి. జాజుల సువాసన, సన్నగా వణికిస్తున్న చల్లదనం, కన్నులు మూస్తే కనిపిస్తున్న శ్రీవారి రూపం. రోజూ ఆయన నా కోసం తెచ్చిపెట్టే మల్లెల మాల గుర్తొచ్చింది. ఆయన్ని నేనెంత బాధపెట్టానో మరోసారి అర్థమై, ఇక వెంటనే నా మనసుని ఆ తెల్ల కాగితం మీద తెరవడం మొదలుపెట్టాను. ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి, మీ భార్య రాస్తున్న ప్రేమలేఖ ఇది. మీరు నాపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కోపంతో ఈ ప్రేమ లేఖను చదవకుండానే చించి అవతలకు పడేయకండే. అసలే చాలా కష్టపడి రాస్తున్నాను ఈ ప్రేమ లేఖ మీకోసం నేను. అంత కష్టమెందుకో ఈ మాత్రం బోడి లేఖ రాయడానికి అని మీరు అనుకోవచ్చు. కానీ చదివే మీకేం తెలుస్తుంది రాయడం ఎంత కష్టమో? రాసిన నాకు కదా తెలిసేది ఆ కష్టమంతా. అంత కష్టపడి రాయడం ఎందుకో ఫోన్ కాల్‌లో చెప్పేస్తే సరిపోతుంది కదా! ఈ పాతకాల పద్ధతిలో ప్రేమ లేఖలెందుకో అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు మీరు. పాతకాలపు పద్ధతే, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! అది నిజమే అనిపించింది. ఎందుకంటే ఆ ఫోన్ కాల్‌లో మీరు మాట్లాడుతుంటే నేను ధైర్యం చేసి మీకు నా మనసులో మాటను చెప్పలేకపోతున్నాను మరి. అదే ఆ పాతకాల పద్ధతిలో ప్రేమ లేఖ రాస్తే నా మనసులోని ప్రేమనంతా ఈ కాగితం మీద పరిచి చూపించగలననుకున్నాను. రాస్తుంటే తెలిసింది. అనుకున్నంత సులువు కాదు ప్రేమలేఖ రాయడమని. అలా అని రాయకుండా ఈ కాగితాన్ని చించి అవతలకు కూడా పడేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు మీరు కావాలి. అవును. ఇప్పుడు మీరు చదివింది నిజమే. నాకు మీరు కావాలండి. మీ దగ్గరున్నప్పుడు ఏమో ఇలా అనిపించలేదు. అనిపించినా తెలుసుకోలేకపోయానేమో. బహుశా తాళి కట్టిన నా మొగుడు ఎక్కడికి పోతాడులే అనుకున్నానేమో. కానీ ఈ దూరం తెలియజేస్తుంది నాకు మీరు కావాలని. భరించడం కష్టమే పెద్దవాళ్ళు చెప్పినట్లు ఈ దూరాన్ని. ఈ మాత్రం నెల రోజుల దూరాన్ని భరించలేక నేను మీ తలుపులతోనే సతమవుతుంటే, మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టు విడాకుల కాగితాలు పంపిస్తానన్నారు మీరు. అమ్మో! శాశ్వత దూరమా మీ నుంచి. నా వల్ల కాదు. నా వల్ల కాదని తెలుసుకోవడానికి కూడా 2 రోజులు పట్టింది నాకు. ఎంత ఏడ్చానో మీకేం తెలుసు? విడాకులు పంపిస్తానని చెప్పేసి మీరు ఫోన్ పెట్టేశారు. మీరన్న మాటకు ముందు పౌరుషం వచ్చింది. తర్వాత బాధనిపించింది. ఆ తర్వాత నాలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నాకు తెలియజేసింది నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని. ఒట్టి ఇష్టం కాదండోయ్! ప్రేమిస్తున్నాను కూడా. ఈ ప్రేమ నాకే తెలియకుండా నాలో మొదలైంది. అందుకే మీకు చెప్పడానికి ఇంత ఆలస్యం అయింది. ఆలస్యాన్ని మన్నించి, నా ప్రేమను అంగీకరించి ఆషాఢ మాసం పూర్తి కావస్తుంది. నన్ను మళ్ళీ మనింటికి తీసుకెళ్ళడానికి
మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. ఆఖరిగా ఇంకొక్క మాట. మీపై నా ప్రేమను తెలుసుకోవడానికి ఆలస్యం చేశానేమో గానీ, ఇక నా ప్రేమను మీకు చూపించడానికి మాత్రం ఆలస్యం అస్సలు చెయ్యను. ఆషాఢమాసం పెళ్ళికొడుకుగా త్వరగా మా పుట్టింటికి రండి. మా పెరట్లో విరబూసిన సన్నజాజులు నన్ను ఉడికిస్తున్నాయి. వచ్చి వాటి పని చెప్తారు కదూ! ఇట్లు మీ భార్య శ్రీ మహాలక్ష్మి. నేను రాసిన ప్రేమ లేఖకు ఆయన నుంచి సమాధానం రాలేదు. విడాకుల పత్రాలు కూడా రాలేదు. ఆషాఢం రేపటితో ముగియనుంది. అమ్మ నా కాళ్ళకు, చేతులకు నిండుగా గోరింటాకు పెట్టింది. ఉదయం ఇంటికి వచ్చే కొత్తల్లుడు కోసం పిండి వంటలను ఈ రాత్రి నుంచే సిద్ధం చేయడం మొదలుపెట్టింది. అల్లుడికి కంటికి ఇంపుగా కనిపించాలి, ప్రశాంతంగా పడుకో అంటూ అమ్మ నన్ను గదిలోకి పంపించేసింది. కానీ అక్కడ నిద్ర పడితే కదా గుర్తొస్తూనే ఉన్నారు నా శ్రీవారు నాకు. ఆయన కోసమే ఆలోచిస్తూ రాత్రంతా జాగారం చేశాను. ఎప్పుడో తెల్లవారి తెలియకుండానే కునుకు పట్టేసింది. కాసేపటికి బయట నుంచి అమ్మ అరుపులు నన్ను లేవమంటూ. బద్ధకంగా లేచి కూర్చున్నాను. అల్లుడు గారు వచ్చేస్తూ ఉంటారు. మీ నాన్నగారు ఆయన్ని తీసుకురావడానికి స్టేషన్‌కి కూడా వెళ్లారు అని అమ్మ చెప్పిన మాటకి నెత్తురు మబ్బు కాస్త ఎగిరిపోయింది. వెంటనే ఇంటి వెనుకున్న స్నానాల గదికి తుర్రుమన్నాను. స్నానం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి లోపల నాన్న మాటలు వినిపించడంతోనే ఆయన వచ్చేశారని అర్థమైంది. ఇంతవరకు పడిన ఆరాటం మెల్లిగా భయంగా మారడం మొదలైంది నాలో. ఆయన వచ్చేశారు అని నాకు నేనే చెప్పుకుంటూ మెల్లిగా పిల్లిలా అడుగులో అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్ళాను. "వచ్చావా? లోపలున్నారు అల్లుడు గారు వెళ్ళవే" అంది అమ్మ నన్ను చూడ్డంతోనే. సరేనన్నట్టు చిన్నగా తలూపి గుబగుబలాడిపోతున్న గుండెలతో నా గదిలో అడుగుపెట్టాను. కళ్ళెత్తి ఆయన్ను చూసే ధైర్యం ఇప్పుడు కూడా చేయలేకపోతున్న నా పిరికితనాన్ని నేను తిట్టుకుంటూనే నేలచూపులు చూస్తున్నాను తలుపు దగ్గరే నిల్చొని. నా వైపే పడుతున్న ఆయన అడుగుల శబ్దం నా గుండె సడి వేగాన్ని మరింత పెంచేసింది. ఎత్తి చూడని నా కళ్ళ ముందు ఏదో కాగితం పెట్టారు. టక్కున చూశాను తలెత్తి ఆయన్ని. "ఏ ఏ ఏంటిది?" నా స్వరం వణుకుతుంది. కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. "విడాకులిస్తున్నారా? నేను రాసిన ఉత్తరం మీరు చదవలేదు? చదివినా కూడా ఇవ్వాలని అనుకుంటున్నారా? అసలు నేనేం చేశానండి? మరీ ఇంత కోపం చూపిస్తున్నారు మీరు నా మీద? అరె! కొద్దిపాటి భయం భర్తకు దగ్గరవ్వాలంటే ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. ఆ భయం నాకు కాస్త ఎక్కువగా ఉంది. నా భయం తగ్గించే ప్రయత్నం మీరు ఏ రోజైనా చేశారా అసలు? మల్లెపూలు తెచ్చి నా చేతికివ్వాలని చూసిన మీరు, నన్ను దగ్గరికి తీసుకొని నా తలలో మీరే ఆ మల్లెలు పెట్టి మెల్లిగా మాటలు కలిపితే నేను మిమ్మల్ని కాదు పొమ్మంటానా? పక్కకి తిరిగి పడుకున్న నన్ను మీ వైపు తిప్పుకొని సున్నితంగా లాలిస్తే వదలమంటానా? దూరం పెడతానా నా నుంచి? మీ నుంచి తప్పించుకొని పారిపోతున్న నా వెంటపడి స్నేహంగా మెలిగితే మీ చెయ్యి పట్టుకొని తిరగనా నేను? వరుసగా నిందలన్నీ ఆయన మీదకే తోసేసి ఇక మాట్లాడలేక, కాదు అరవలేక నేను వెక్కిళ్ళు పెడుతుంటే, "ముందు ఈ కాగితం ఏంటో చూస్తే కదా తెలిసేది" అన్నారాయన మృదు గంభీరమైన స్వరంలో. చెంపలపై దారులు కడుతున్న కన్నీటిని తుడుచుకొని ఆ కాగితం తీసుకున్నాను. ఆయన తలుపులు గడిపెట్టారు. ఒక్క కాగితం ముక్క 4 మడతలను విప్పడానికి నాకు ఎన్ని క్షణాల సమయం పట్టిందో. "సారీ శ్రీమతి గారు" అని రాసుంది పెద్ద పెద్ద అక్షరాలతో ఆ కాగితంలో. కనుబొమ్మలు ముడివేసి ఆయన్ని చూశాను. "తప్పంతా నాదే నువ్వు చెప్పినట్లు" అన్నారాయన చొరవగా నా చేతులు రెంటిని పట్టుకుంటూ. "లేదు, నేనే కోపంలో అనేశానో, తప్పు నాదే" అన్నాను సన్నటి స్వరంలో. "ఇద్దరిది తప్పే. ఇక వదిలేయ్. ఇక నుంచి ఈ తప్పు మళ్ళీ చేయకుండా ఇద్దరం ఉందాం" అన్నాను నన్ను దగ్గరికి తీసుకొని నా గుండెలపై తలను ఆనించుకుంటూ. ఆయన గుండె చప్పుడు వింటున్నాను నేను. "జాజులు తురిమేదా తలలో" అన్నారు నా శ్రీవారు. కెంపలు విరబూసిన దోసిళ్లలో దాసుకొని వేల సందుల్లో నుంచి ఒక కన్నుల్లో ఆయన్ను చూస్తూ నా భయాన్ని తరిమికొట్టి "తురమండి" అన్నాను. అందంగా నవ్వేస్తూ చటుక్కున నా చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కొని బుగ్గన ముద్దిచ్చేశారు. అంతే. భయం పారిపోయింది నన్నొదిలి. రోజూ నన్ను కవ్వించిన ఓ సుగంధాల మాలిక, ఈ రోజు నీ పని పట్టడానికి నా శ్రీవారు ఎదురు చూస్తున్నారు చూసుకో. మాల కట్టిన జాజులను ఈ రేయి నేనే ఉడికించాను. ఆ మరుసటి రోజు అమ్మానాన్నలకి వెళ్ళొస్తానని చెప్పి చీర సారెతో సంతోషంగా నా ఇంటికి నా భర్తతో కలిసి పయనమయ్యాను. కథ పూర్తయింది. ఇలాంటి మరిన్ని మంచి మనసుకు హత్తుకునే కథల కోసం నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలను మరింత మంది స్టోరీ లవర్స్‌కి షేర్ చేయండి.
అలానే కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఇక ఉంటానండి.